కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్లపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. బీఆర్ఎస్ కు ప్రజా సమస్యలపై పోరాడే అంశాలు లేకపోవడంతో బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇంటి ఆడబిడ్డ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడే ధైర్యం లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించిన ఆయన తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో బీఆర్ఎస్ వ్యక్తిగత రాజకీయాలకు దిగుతోందని ఆరోపించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయన కుమారుడి కేసులో చట్టపరంగా ముందుకు వెళ్తారని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం తప్పేమీ కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై 23,000 కేసులు నమోదయ్యాయని గుర్తు చేసిన రామచంద్రరావు కేటీఆర్ కు నైతికత ఉంటే అప్పట్లో ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కాళేశ్వరం కేసుల్లో అరెస్టు భయంతోనే కేటీఆర్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కుటుంబంతో పాటు మైనర్ బాలిక కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్లపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. బీఆర్ఎస్ కు ప్రజా సమస్యలపై పోరాడే అంశాలు లేకపోవడంతో బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇంటి ఆడబిడ్డ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడే ధైర్యం లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించిన ఆయన తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో బీఆర్ఎస్ వ్యక్తిగత రాజకీయాలకు దిగుతోందని ఆరోపించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయన కుమారుడి కేసులో చట్టపరంగా ముందుకు వెళ్తారని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం తప్పేమీ కాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై 23,000 కేసులు నమోదయ్యాయని గుర్తు చేసిన రామచంద్రరావు కేటీఆర్ కు నైతికత ఉంటే అప్పట్లో ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ కాళేశ్వరం కేసుల్లో అరెస్టు భయంతోనే కేటీఆర్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కుటుంబంతో పాటు మైనర్ బాలిక కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తున్నారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ గారి ఒక విషయాన్ని కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఇంకో కుటుంబం ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు మీద తెలుస్తున్నారు. మీకు వేరే కార్యక్రమం లేనట్టు మీ లీగల్ సెల్ టీము, మీ సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని లేనట్టు ఇదే పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఈస్ మోరల్ రైట్ యువర్ గాడ్? అయిపోయింది. వాట్ ఈస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బద్నాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విత్డ్రా కండి. ఫైట్ పొలిటికల్లీ విత్ us. Don't fight on పర్సనల్ ఇష్యూస్.